దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సమానార్థమైన వాగ్దానం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. యెషయా గ్రంథం 53:4. ప్రియా కల్వరి సర్వాధికారైన దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఘనమైన నామములో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని యొక్క కృపయు కనికరమును కాపుదల దేవుడు మీ మీద ఉంచునుగాక. మన దేవుడు మన రోగములను భరించిన మహాదేవుడు, మన వ్యసనములను వహించిన అద్వితీయ సత్య స్వరూపుడైన యేసు ప్రభువారు, మన కొరకు మన బలహీనతలను వహించుచున్న క్రీస్తును చూడండి. శ్రమ దుఃఖముతో నిండిన ఈ లోకమందు మన ప్రభు మనలను సమీపించి, నీవు ఇది వరకు అనుభవించిన శ్రమలు చాలును, సిలువను మోసిన నా మీద నీ భారమంతటినీ మోపుము అని చెప్పుచున్న మహిమాస్వరూపుడు మన యేసయ్య. మనము మన సమస్త భారములను ప్రభు మీద వేసి విశ్రమించుట నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, క్రీస్తు శ్రమల వలన మనకు లభించిన ఆశీర్వాదములను స్వతంత్రించుకొనవలేదు. క్రీస్తు మన కొరకు భరించిన శ్రమలను మరలా మనము అనుభవించవనవసరం లేదు. మన అతిక్రమ క్రియలను బట్టి నలుగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష ఆ మహిమాస్వరూపుడి మీద పడెను. ఆ మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారు పొందిన దెబ్బల చేత నేడు మీకు నాకు స్వస్థత కలుగుచున్నది. మన శాపములను తొలగించుటకై ఆయన శాపగ్రస్తుడయ్యను గనుక మనం ఇంకనూ పాపంలో జీవించనవసరం లేదు. జీవగల దేవుని బిడ్డలారా, మీరు అప్పు చేసి బాధపడుతుండగా ఒక వ్యక్తి వచ్చి మీ అప్పు యావత్తూ తీర్చినట్లా మీరు ఎంత సంతోషించుదురు. ఇంతకుముందు మిమ్మల్ని బెదిరించిన వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని బెదిరించలేడు. ఎందుకంటే మీరు చెల్లించవలసిన బాకీ యావత్తూ చెల్లించబడినవి. కల్వరి సిలువలోనూ అలాగే జరిగెను. మీరు అనుభవించవలసిన పాపము శాపము యావత్తు క్రీస్తు నాథుడు అనుభవించాడు గనుక సాతాను మనలను కలవరపడకుండా క్రీస్తు మీద ఆనుకొనండి. దేవుడి మీద ఎప్పుడైతే మనం ఆధారపడ్డామో అప్పుడే ఆ కల్వరి న్యాయాధిపతి మనకి జయమిస్తున్నాడు. సాతాను మిమ్మను కలవరపరచకుండా ఆ దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆనుకొనండి. దేవుని బిడ్డలారా, ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరిచిన సర్వాంగ సుందరుడు. అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించనని ప్రవర్తన యెషయా ద్వారా తెలియపరచబడింది. అవును, సిలువ వేయబడిన క్రీస్తు మన బలహీనతలను రోగములను భరించను గనక వాటిని స్వతంత్రించుకుందాం గాక. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైండి, మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మన నిమిత్తము దరిద్రుడాయాడు. ఆ మహామహుడైన దేవుడు, ఆ సర్వాంగ సుందరుడైన ప్రియ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపతో మనం నింపబడదాం. దేవుని బిడ్డ, నీవు కన్నీళ్లతో చేసిన ప్రార్థన దేవుడు గుండెను తాకుతుంది. నీవు నమ్మకంతో చేసిన ప్రార్థన దేవుని చేతిని కదులుస్తుంది. నీవు సహనంతో చేసిన ప్రార్థన దేవుని నీ సమయాన్ని తెస్తుంది. ప్రార్థించు, గొప్ప ప్రతిఫలం పొందండి. నీవు ఎప్పుడైతే సహనంతో ప్రార్థన చేస్తావో దేవుని సమయాన్ని అద్భుతంగా నీ దగ్గరికి తెస్తుంది. అద్భుతమైన కార్యాలను పొందగలదు, ఆశ్చర్యకరమైన మేలు కూడా పొందగలడు. దేవాదేవుడి యొక్క కృప ద్వారా నింపబడదాం. ఆ దేవాదేవుని యొక్క శాశ్వత కృప నేడు మీతో నిల్చుండగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, కల్వరి సత్య స్వరూపుడైన దేవానికి స్తోత్రాలు. దేవాది దేవుడా, పరిశుద్ధాత్ముడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయన. నమ్మదగిన దేవుడు నీవే, నాయకుడు నీవే, సర్వోన్నతుడు నీవే గనక నీ కృపాకిరణాలు మీ బిడ్డలను మా మీద ఉదయింపచేసి కృపా అభిషేకం దయచేసి, కృపా తేజస్సును దయచేసి, కృపా జీవన దయచేసి బిడ్డలను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నిత్యము చేపట్టి నడిపించమని, సాధునికి తప్పించి రక్షించి చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్.
ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన వస్తుంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.